ముఖ్యమంత్రి హోదాలో ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరైంది కాదని చేసిన వ్యాఖ్యలు మీడియా ముఖంగా వెనక్కి తీసుకుని హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని నంగునూరు మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు చౌడుచర్ల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ మాధవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వల్లపరెడ్డి రజనీకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎంఐఎం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ దేవి దేవతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదని బేషరతుగా హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి హిందూ అని చెప్పుకునే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో తన ఇష్టారీతిగా ఎంఐఎం పార్టీ రాసిచ్చిన స్క్రిప్టు హిందూ దేవీ దేవతల మీద, హిందూ గుళ్ళ మీద, హిందువుల మనోభావాల మీద తన ఇష్టారీతిగా ఎంఐఎం పార్టీ రాసిచ్చిన స్క్రిప్టు చదివి హిందువుల మనోభావాలు దెబ్బతీసిండు. దేవీ దేవతలను ఒక దేవుడు పెళ్లి చేసుకోలేదని, ఒక దేవత పెళ్లి చేసుకున్నదని, ఇంకో దేవత పెళ్లి చేసుకోలేదని, తాగేటోనికో దేవుడు, తాగనోనికో దేవుడని, పెళ్లైనోనికో దేవుడు, పెళ్లిగానోనికో దేవుడని ఇష్టానురీతిగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి అనుభవిస్తున్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇక ముందు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా నీ రాజకీయం నువ్వు చేసుకో, నీ పదవి నువ్వు అనుభవించుకో, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మెసులుకో, కానీ ఒక వర్గం కోసము, ముస్లింల కోసము, ఎంఐఎం పార్టీ కోసము బీజేపీ పార్టీ మీద బురద రుద్దడానికి, అదేవిధంగా హిందువుల మెజార్టీ ప్రజలైన హిందువుల మీద దాడులు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈరోజు నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. అదేవిధంగా నిన్న నువ్వు వ్యాఖ్యానించిన మాటలను తక్షణమే ఎలాంటి భేషజాలు లేకుండా బహిరంగంగా పత్రికాముఖంగా దాన్ని ఉపసంహరించుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. మక్తల్ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు, దేవతల మీద, దేవుళ్ళ మీద, గుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకుండా ఇప్పటి వరకు కూడా తను భేషజాలకు పోకుండా నేను హిందువునని చెప్పుకుంటాడు. నీవు హిందువు అయితే ఈ వ్యాఖ్యలు చేయవు. నేను ఆర్ఎస్ఎస్ వాదిని, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను గతంలో అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. మరి నువ్వు ఆర్ఎస్ఎస్ వాదివే అయితే, ఒక హిందువే అయితే, ఈ హిందువు అయినటువంటి నువ్వు ఈరోజు ఈ గుళ్ళ మీద కానీ, ఈ దేవతల మీద కానీ, హిందువుల మీద కానీ ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నంగునూరు మండల శాఖ తరఫు నుంచి, బీజేపీ మండల శాఖ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు హిందువు అయితే, మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాదివే అయితే, ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తివే అయితే ఇటువంటి వ్యాఖ్యలకు దూరం ఉండాలని ఈ విషయంలో మేము కోరుతున్నాము. మీకు ఇంకా ముందు ఓట్లు కావాలన్నా ఏదైనా కావాలనుకుంటే మీకు హిందువులే ఉన్నారు, తెలంగాణలో హిందువులే ఉన్నారు, భారతదేశంలో కూడా హిందువులే ఉన్నారు. కానీ నువ్వు హిందువులనే మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు. హిందూ మనోభావాలను దెబ్బతీయాలని కోరితే నీ ఉన్న పదవి కూడా ఊడుతుందనే విషయము గుర్తుంచుకోవాలి. నీకు పదవి రావడానికి కూడా ఒకప్పుడు నువ్వు ఏం మాటలు మాట్లాడినావు, నేను హిందువునని, నేను ఆర్ఎస్ఎస్ వాదినని చెప్పుకొని ఇవాళ కాంగ్రెస్లో గెలవగానే ఓన్లీ ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా చేస్తున్నావా, లేకపోతే నీకు రాసిస్తున్న వాళ్ళ స్క్రిప్ట్ మాట్లాడుతున్నావా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ అర్థం చేసుకుంటూ మాట్లాడాలని బీజేపీ నంగునూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ.